నమస్తే. నమస్తే ఎక్కడి మేడం. నుంచి వచ్చారు సార్ మీరు? సూరారం నుంచి వచ్చాం, సాయిబాబా నగర్ కాలనీ. అంటే మాది ఇళ్ళ పట్టాల సమస్య మేడం. 58 జీవోకి 59 జీవోకి పెట్టుకున్నాము, ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. ఇదే ప్రాబ్లము 25 ఇయర్స్ నుంచి జరుగుతుంది మేడం. అనుకున్నాము వస్తుంది. రీసెంట్లీ ఎలక్షన్ ముంగట 84 జీవో పెట్టారు, దానికి కూడా అప్లై చేసినాం. మధ్యలో అది ఆగిపోయింది ఎలక్షన్ రావడం వల్ల. అంటే ఇప్పుడు సీఎం గారు ఇప్పుడు ఒకటి ప్రజావాణి పెట్టారు కదా మేడం, దీంట్లోనన్నా చేసుకుంటే వస్తుందేమో అని మా బాధ మేడం. బస్సు నుంచి కూడా ఒక 4-5 మంది వచ్చాము. అంటే ఇచ్చాము, అక్కడ కలిసి డాక్యుమెంట్స్ పేపర్స్ అన్నీ నో ఎంట్రీ పేపర్స్ ఉన్నాయి, నో ఎంట్రీ సమస్యలు ఉన్నాయి అని మా బస్సు మొత్తం ప్రాబ్లంలు ఉంటున్నాయి. అంటే ఇస్తారా అని ఆశ మేడం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తుంది అనే ఆశ. అంటే బీద వాళ్ళకి చాలా మందికి ఈ ప్రాబ్లం ఉంది మేడం. అది చేస్తాడు కాబట్టి మేము ఇక్కడికి వచ్చాము. చేయగలుగుతాడని అవకాశంతో రేవంత్ రెడ్డి మా పనులు చేస్తాడు కాబట్టి మేము వచ్చాము, ఇక్కడికి వచ్చాము. మాకు డ్రైనేజీలు లేవు, ఇల్లు లేవు, ఏమీ లేవు. మాకు అవన్నీ ఎప్పుడు 25 ఇయర్స్ నుంచి మేము చూస్తున్నాము. ఆయన చేస్తాడు అనుకున్నాము, చేయలేదు మేడం. మీ 40 సంవత్సరాల నుంచి డబుల్ బెడ్రూమ్కి అప్లై చేసినా కూడా మాకు ఒక్కటి రాలేదు. మా పిల్లలకి ఏమీ లేదు, ఆధారకం ఏమీ లేదు. చేసుకుంటేనే తినాలి, లేకపోతే ఏమీ లేదు. మాకు ఆధారకము చేసుకుంటేనే తినాలి, మాకు ఆధారకం ఏమీ లేదు. మరి ఇప్పుడు మాకు రేవంత్ రెడ్డి మాకు ఏ దారి చూస్తాడో మేము ఆ దారి నుంచి మేము ఫాలో అవుతాము, ఆయనకే మేము ఫాలో అవుతాము. మాకు ఉండడానికి ఒక ఇల్లు లేదమ్మా, కిరాయిలు కట్టుకోలేక చేసిన పనులతో చాలా బాధపడుతున్నాం మేము. చేసిన పనులు మాకు వచ్చిన డబ్బులు ఇల్లు కిరాయిలు కట్టుకోలేక, వాచ్మెన్ నాకు భర్త లేడు, వాచ్మెన్ చేయాలన్నా భర్త కావాలి, ఉండడానికి ఇల్లు లేక ఎన్నో బాధలు పడుతున్నాం. 5 సంవత్సరాలకు అప్లై చేసుకున్నాం, ఏ విధమైన దారి దొరకలేదు, మాకు ఏమి ఇప్పిలే. మాకు నుంచి వచ్చారు? నేను తెలిసిన నుంచి వచ్చానండి. ఇల్లు కోసమే మేము పడి తెగ తిరుగుతున్న ఆఫీసుల చుట్టూ. మాకు ఒక ఇల్లు లేదమ్మా, మాకు ఒక ఇల్లు ఇప్పిస్తే చాలు. తెచ్చుకున్నారా? అంటే లోపల ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు? బాగా మాట్లాడారా? అంటే మీ పనులు అయిపోతాయి అని చెప్పారా? మీకు ఒక భరోసా కలిగించారు మేడం. చెప్పారు, ఓకే మీరు ఇవ్వండి, మెసేజ్ ఫోన్ చేస్తాము, ఫోన్ నెంబర్ కూడా తీసుకున్నారు, ఇచ్చాము, మాట్లాడతాము, ఫోన్లో మాట్లాడాము. ఓకే, ఒక లెటర్ కూడా రాసి ఇచ్చాము. చేస్తానంటున్నాడు కానీ కేసీఆర్ చేస్తానన్నాడు కానీ మాకు ఇప్పటి వరకు ఒక పనులు అవ్వలేదు. మా కాలనీకి రాలేదు కూడా, మా కాలనీలో ఒక పనులు కూడా అవ్వలేదు. డ్రైనేజ్లు కానీ ఇండ్లు సమస్యలు కానీ, ఇల్లు పడగొట్టినాక కూడా మరి వీళ్ళు తింటున్నారా, నీళ్ళు తాగుతున్నారా అనేది అవకాశం కూడా ఎవరికి కూడా చూడలేదు మమ్మల్ని. మేము పందులు కుక్కలు అన్నీ ఉన్నా కూడా, వర్షాలు పడుతున్నా కూడా అట్లాగే పడి ఉన్నాం. ఇంట్లో పడగొట్టినా కూడా రేకులు అడ్డం కట్టుకొని ఉన్నామండి మేడం. 25 సంవత్సరాల నుంచి మేడం ఈ ప్రాబ్లం. ఒకటి కాదు, వస్తారు అంటే ఎవరో వస్తారు, ఇస్తారా డబ్బులు ఇస్తారా, మీ ప్రాబ్లం సాల్వ్ చేపిస్తాం అన్న. ఎంత మంచి స్కీమ్ పెట్టిండంటే మాకు నిజంగా ఒక దేవుడే సాక్షాత్తుగా ఇక్కడ వచ్చిండు అన్నట్టు అనిపిస్తుంది మేడం. ఇది ఒకటి 100% చెప్పగలుగుతాం. ఇటువంటి ప్లేస్లకు ఎవరికి పోలే, మా బాధ చెప్పుకోలే, కానీ ఇక్కడికి వచ్చి మా బాధ చెప్పుకోవడం జరుగుతుంది. మా ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది అంటానంటే ఆ దేవుడే ఇక్కడ సాక్షాత్తుగా వచ్చి దర్శనమిస్తుండు అన్నట్టు ఉంది మేడం. కాకపోతే ఇక్కడ వచ్చినందుకు ప్రాబ్లం సాల్వ్ అవి మా ఇండ్లు కట్టుకొని మేము మంచిగా మాకు ట్యాక్సులు కానీ ఇండ్ల పట్టాలు కానీ ఇస్తే అది చాలా ఆనందం పడతాం మేము. రేవంత్ అన్నకి ధన్యవాదాలు చెప్పుకుంటాం, కొత్త సీఎంకి. ఓకే మేడం. హలో సార్, నమస్తే. నమస్కారం అండి, నా పేరు రమేష్ కుమార్. కస్తూరిబా గాంధీ స్కూల్లో మనకి వాళ్ళకి 2021లో పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి జాయిన్ చేసుకున్నారు. తర్వాతకి ఏమైంది, 22 డిసెంబర్ 22 వచ్చేసి 22 ఫిబ్రవరిలో వాళ్ళని వితౌట్ ఫోన్తోనే ఫోన్ చేసేసి మీ సర్వీసెస్ లేవమ్మా అయిపోయినాయి అని చెప్పారు. తర్వాతకి 22 జూలైలో మళ్ళీ రీఎంగేజ్ చేసుకున్నారు. రీఎంగేజ్ చేసుకున్న తర్వాతకి వితౌట్ ప్రేయర్ నోటిఫికేషన్ ఏది కూడా, అంటే నోటిఫికేషన్ ద్వారా అప్లికేబుల్ చేసుకున్నారు కానీ ఆర్డర్స్ కానీ ఎలాంటిది కూడా ఇవ్వలేదు. తర్వాతకి ఇప్పుడు 2023 మార్చిలో వాళ్ళని తీసేసినారు. వితౌట్ ప్రేయర్ ఇన్ఫర్మేషన్, జస్ట్ ఫోన్ కాల్తోనే తీసేసినారు. మళ్ళీ తర్వాతకి సేమ్ అదే పోస్టులకి 23 జూన్లో కొత్త నోటిఫికేషన్ వేసినారు. ఏందని వీళ్ళందరూ వెళ్ళి అడిగితే మీకు ఎగ్జామ్ రాయండి, ఎగ్జామ్ ద్వారానే పాస్ అవ్వండి, అప్పుడు ఇస్తాము అంటున్నారు. అట్లా అని చెప్పేసి మళ్ళీ మేము డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ గారిని కలిసినారు.
కలిసినా కానీ ఎలాంటి ఇది లేదు. లేకపోతే మేము ఏం చేసినారంటే వాళ్ళందరూ కలిసి ఒక యూనియన్గా ఫామ్ అయ్యి 970 మంది ఒక యూనియన్గా ఫామ్ అయ్యి కోర్టులో కేసు వేసినారు. ఆ కోర్టులో కేసులో ఏమొచ్చినది అంటే వీళ్ళకి 2 years సర్వీస్ ఉంది కాబట్టి 2 years సర్వీస్కి ఇయర్కి 5 marks చొప్పున 10 marks వెయిటేజ్ ఇవ్వమన్నారు. ఆల్రెడీ వీళ్ళు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 10 marks వెయిటేజ్ ఇవ్వకుండా కొత్త వాళ్ళని ఫిల్ చేసుకున్నారు. కొత్త వాళ్ళని ఫిల్ చేసుకొని వీళ్ళందరికీ అన్యాయం చేసినారు కాబట్టి మేము వచ్చి ప్రజా దర్బార్లో ఒక అప్లికేషన్ ఇచ్చినాము. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. నమ్మకం ఉందా మరి? చూద్దామండి, అయితే వెల్ విష్. థ్యాంక్ యూ సార్. మీరు అంటే లోపల అప్లికేషన్ ఏమి ఇచ్చారు, మీకు అంటే ప్రాబ్లం ఏంటి? తను ఆర్టీసీలో కండక్టర్ అనమాట. గొంతు క్యాన్సర్ వచ్చింది తనకి. గొంతు క్యాన్సర్ 2008లో క్యాన్సర్ వచ్చింది. ఇప్పుడు 2001లో రిటైర్మెంట్ ఇచ్చేసినారు. 2008 నుంచి 21 వరకు వర్కింగ్, తను వర్క్ చేస్తున్న అతనికి రిటైర్మెంట్ ఇచ్చేసినారు. సో మాట్లాడడం తప్ప ఆయనలో ఉన్న ప్రాబ్లం ఏమీ లేదు. పర్ఫెక్ట్ ఫిట్ ఉన్నాడు తను, ఏం ప్రాబ్లం లేదు. జాబ్ ఇవ్వమని అప్లికేషన్ ఇచ్చారు. ఏమన్నారు, ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు? మంచి రెస్పాన్స్ ఉంది. అప్లికేషన్ తీసుకున్నారు, చూస్తామని చెప్పారు. అంటే ఫోన్కి ఏదో మెసేజ్ వస్తుందని చెప్పారు. ఫోన్కి మెసేజ్ వస్తుంది. నమ్మకం ఉందా మరి? ఉంది. మేము ఇక్కడ వరకు రావడమే గ్రేట్. మా సమస్య ఎవరికి చెప్పుకోవాలా కూడా అర్థం కాని పరిస్థితి. కనీసం ఇక్కడ వరకు వచ్చాము, ఇక్కడ నుంచి ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాం. అప్లికేషన్లు తీసేసుకొని అంటే ఫోన్కి మెసేజ్ వస్తుందని చెప్పేసి పంపించారా? మెసేజ్ వస్తుందని చెప్పి మెసేజ్ వస్తుందని చెప్పి మళ్ళీ పంపించారు మేడం. బాగుంది. నమ్మకం ఉందా మరి మీరు పెట్టుకున్న అప్లికేషన్కి న్యాయం జరుగుతుందని? నమ్మకం ఉంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా శంకరపల్లి మండలం, మాది శంకరపల్లి నుంచి వచ్చారు. ఏర్పాటు చేస్తారంటనా మరి ఇట్లా డిస్ట్రిక్ట్ ఒక ప్రజా దర్బార్ ఏర్పాటు చేస్తారంటనా? ఇలా ఎక్కడెక్కడ నుంచో డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ లెవెల్లో రావడం అనేది కష్టం అవుతుంది కదా? ఆ బస్సు ఈ బస్సు ఎక్క ఆటో చాలా పొద్దుగా 7 గంటలకు వచ్చి 7 గంటల నుంచి 10 గంటలకు వచ్చేయడం. 10 గంటలకు మంచిగా అభివృద్ధి ఇచ్చి మళ్ళీ మెల్లగా పోతుంది. ఇక మంచిగా చాలా మంచి పని అది. ఇంతవరకు ఎవరు చేయలేరు. ఎవరు అరెస్టులో 15 కూడా చేయలేదు పని. నేను బాగా చేస్తుంది రేవంత్ రెడ్డి సార్, ఒప్పుకోవచ్చు అన్నట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను హనంకొండ నుంచి వచ్చిన మేడం. అంటే మీ ప్రాబ్లం ఏంటి, ఏం అప్లికేషన్ పెట్టుకోవడం జరిగింది, మేడం ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు? మేడం నా ప్రాబ్లం ఏంటంటే ఇంతకుముందు మా ల్యాండ్ 3 lakhs ఉండేది గవర్నమెంట్ వాల్యూ. ధరణిలో ఏమైందంటే 83 లక్షలు పడ్డది. దాంతో ల్యాండ్ వాల్యుయేషన్ ఎక్కువ అని మేము అమ్ముదామంటే ల్యాండ్ ఎవరు కొనట్లేదు. అక్కడ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ ఒక 2 సంవత్సరాలు అయితే తిరగబట్టి ఇక్కడ సాల్వ్ అవుతుందేమో అని చెప్పి ఇక్కడికి వచ్చినాం మేడం. రెస్పాన్స్ అంటే చాలామంది ఉన్నారు, తీసుకుంటున్నారు. పెద్ద అధికారులు అయితే ఎవరు లేనట్టు అనిపిస్తుంది. మొన్న అధికారం చేపట్టినటువంటి కొందరు ఎవరైతే ప్రమాణ స్వీకారం చేశారో అందులో మంత్రులు కానీ కొంతమంది ఎవరైనా కనపడ్డారా? కొండా సురేఖ గారు కనపడ్డారా? లోపలే ఉంటారు కదా. ప్రజాప్రతినిధులు అనే వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలో లేకుంటే గవర్నమెంట్ ఎంప్లాయీలో రిసీవ్ చేసుకుంటా ఉన్నారు అంతే. కరెక్ట్ రెస్పాన్సిబుల్గా ఆడ ఉన్నట్టు అనిపించట్లేదు. చూడాలి అది సాల్వ్ అవుతుంది. అంటే మీకేమనిపిస్తుంది మరి? కొంతమంది కూడా డిస్ట్రిక్ట్ ఒక లెవెల్లో పెట్టాలి ప్రజా దర్బార్ అనేది, ఎక్కడెక్కడి నుంచో డిస్ట్రిక్ట్ నుంచి స్టేట్ వైజ్ ఇక్కడికి రావడం అంటే కష్టం అవుతుంది కదా, అట్లా మాట్లాడుతున్నారు. మరి మీరేం చెప్తారు? అంటే వాస్తవానికి ప్రజావాణి అని చెప్పి గ్రీవెన్స్ అని ప్రతి డిస్టిక్లో ఉంది మేడం. గ్రీవెన్స్ లెవెల్లో కూడా పరిష్కారం కానీ విషయాల గురించే నేను వచ్చిన నా వరకు. వాస్తవానికి ఏంటంటే నియోజకవర్గానికి ఒకటి ఇలాంటిది పెడితే బాగుంటుంది. చాలామంది ఇక్కడికి రాలేరు, వాళ్ళ లెవెల్లోనే ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారని నా అభిప్రాయం. అంటే లోపల అప్లికేషన్స్ తీసుకొని మళ్ళీ రిటర్న్ అప్లికేషన్ కానీ ఏదైనా స్టాంప్ కొట్టివ్వడము, సైన్ పెట్టి ఇట్లాంటివి ఏం జరగట్లేవు. మొబైల్కి మెసేజ్ వస్తుందని చెప్తున్నారని చెప్పేసి చెప్తున్నారు కొందరు. వాళ్ళు ఏం చేసిరంటే తీసుకున్నారు. ఇప్పుడు నాది హనంకొండ డిస్టిక్, రిసీవ్డ్ బై హనంకొండ అని చెప్పి దాని మీద రాసి ఇచ్చేసారు అంతే. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి వచ్చాం. ఓకే, అంటే మీ ప్రాబ్లం ఏంటి, మీరేం అప్లికేషన్ ఇచ్చారు? డబుల్ బెడ్రూమ్ది ఇస్తామనేసి ఇవ్వలేదు మేడం. మళ్ళీ మేము ఇప్పుడు ట్రై చేసాం. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇట్లా మంగళవారము శుక్రవారము పెడతామంటేను లైన్లో అప్లికేషన్ పెట్టి వస్తున్నాము. మరి ఆయన దయ వల్ల ఇస్తాడని నమ్మకం. ఓకే, అయిందా మీరు ఆన్లైన్లో అంటే నోట్ చేశారా? ఏం చేయలేదు మేడం. ఈరోజే అప్లికేషన్స్ తీసుకున్నారు. మరి ఫోన్ నెంబర్ ద్వారా మీకు కాంటాక్ట్ చేస్తామని అంటున్నారు. అంటే మళ్ళీ ఎక్కడికైనా పిలిపిస్తారంటనా, మళ్ళీ రావాల్సి ఉంటుంది ఇక్కడికి? ఏం చెప్పలేదు మేడం. అప్లికేషన్స్ అయితే ఇచ్చి వెళ్ళమన్నారు, మెసేజ్ వస్తుంది అన్నారు. మీరేం ప్రాబ్లం? అదే సేమ్ బెడ్రూమ్ గురించి, డబుల్ బెడ్రూమ్ గురించి వచ్చాను. లాస్ట్ టైం అప్లై చేశాను, రాలేదు. 2016లో అప్లై చేశాను. ఫోన్ కాల్స్ వచ్చాయి. దానికి మళ్ళీ నేను ఫోన్ చేస్తే రెస్పాన్స్ లేదు. అక్కడంతా తిరిగాను, ఇక్కడ మండల ఆఫీస్ అంతా తిరిగాను. మళ్ళీ లాస్ట్కి ఇక్కడికి సబ్మిట్ చేయమంటే ఇక్కడికి వచ్చి సబ్మిట్ చేశాను. 40 years నుంచి కిరాయిలో ఉన్నాను. మా ప్రైవేట్ జాబ్స్, వేరే ఆధారం లేదు. అట్లా అనేసి డబుల్ బెడ్రూమ్ గురించి అప్లై చేశాను. ఇస్తే రేవంత్ రెడ్డి గారు భరోసా కల్పించారా మరి? మీకు ఏదైనా వస్తుందన్నది చెప్తున్నారు.
వస్తే మాత్రం గాడ్ బ్లెస్ వాళ్ళని అంతే.